శ్రీమాతృ నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. తులరాశిలో పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే గనక మీరంటే గిట్టని మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ 1, 2, 3వ తేదీల్లో జరగబోయేది ఇదే. ఇక వెంటనే మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి. అదేవిధంగా మీ శత్రువులపైన విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక రాశి చక్రంలో ఈ యొక్క తులారాశి 7వ రాశి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి వారు అలంకార ప్రియుడు. ఈ రాశి వారు ఎప్పుడూ తమ అందాన్ని, సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఎంతో శ్రద్ధ చూపిస్తారు. అలాగే తులారాశిలో పుట్టిన వారు ఇతరులను ఆకట్టుకోవాలనే విధంగా ఆశిస్తారు. ఈ రాశి వారు ఎక్కువ అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఇక తులారాశిలోని స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అంద చందాలను చూసుకొని ఎంతో మురిసిపోతారు. ఇక ఈ తులారాశి వారు సున్నితంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే ఇతరులతో సులువుగా కనెక్ట్ అవుతారు. ఇక తులారాశిలో పుట్టిన వారు ముఖ్యంగా చురుకుతనం, సమతులితమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించడం, అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఎటువంటి పనైనా రాజీ లేకుండా పూర్తి చేస్తారు. ఇక తులారాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జి చేయడం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు, ఆలోచనమైన భావనను కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రానే రాదు. ఇక వచ్చిన కోపం ఎక్కువసేపు ఉండనే ఉండదు. అయితే తులారాశి వారి కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తు పెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. ఇక తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోటూ పంచుకోరు. అలాగే ఈ రాశి వారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు. ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ రాశి వారు ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసినవి వీరికి బాగా గుర్తుంటాయి. తులారాశిలో పుట్టిన వారు ఇతరులను ఆకట్టుకోవాలనే విధంగా ఆశిస్తారు. ఈ రాశి వారు ఎక్కువ అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఇక తులారాశిలోని స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అంద చందాలను చూసుకొని ఎంతో మురిసిపోతారు. ఇక ఈ తులారాశి వారు సున్నితంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే ఇతరులతో సులువుగా కనెక్ట్ అవుతారు. ఇక తులారాశిలో పుట్టిన వారు ముఖ్యంగా చురుకుతనం, సమతులితమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించడం, అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు. ఇక ఈ తులారాశి వారిని వృత్తి, ఉద్యోగం పరంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే అది మీరు చేస్తున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురవుతారు. ఇక ఈ తులారాశిలో జన్మించిన వారు ప్రభుత్వ సంబంధమైన పనులు, మార్కెటింగ్, ట్రావెలింగ్, ఫైనాన్స్, న్యాయవాది, ఫ్యాన్సీ షాప్, బ్యూటీ పార్లర్, డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, నగల దుకాణం, సినిమా రంగం, అలాగే రాజకీయ రంగం పైన మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఉద్యోగం పైన ఈ రాశివారు దృష్టి పెట్టలేకపోతారు. ఆరోగ్యం విషయంలో ఈ తులారాశి వారు రోజు వ్యాయామం, నడక, మెడిటేషన్ చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. కాకపోతే ఈ రాశి వారికి 60 ఏళ్ళు పైబడిన తర్వాత
యూరినరీ, కిడ్నీ, చర్మ, పక్షవాత, నాడీ మండలికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మంచి ఆహారం తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక తులారాశి వారిని అందరూ గుర్తించాలని ఈ రాశివారు ఎక్కువగా కోరుకుంటారు. దీని కారణంగా అనవసరమైన పనులు చేస్తూ అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతూ ఉంటారు. తులారాశి వారు సొంత వారి కన్నా కూడా ఇతరుల కోసం పనులు చేయడం వల్ల వీరు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు మీ సొంత వారి కోసమే పనులు చేయండి. ఇక ఈ యొక్క తులారాశి వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే ఆర్థిక పరంగా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆకస్మిక ఖర్చులకు దూరంగా కూడా ఉండాలి. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి. ఊహించినటువంటి ఖర్చులు అనేవి మీకు ఎదురవుతాయి. కాబట్టి జీవితంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేయండి. అయితే ఈ వీడియో మొదట్లో చెప్పినట్లుగా ఈ యొక్క తులారాశి వారి మీద మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నారు. మీరు గనక సరిగ్గా గమనించినట్లయితే కనుక గతంలో మీతో ఎవరైతే గొడవ పడి ఇప్పుడు మీతో ప్రేమగా సంతోషంగా ఉంటున్నారో వారిపైన మీరు ఒక కన్నేసి ఉంచండి. వారు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి అడుగును గమనిస్తూ మీరు చేసే ప్రతి దానిని వారు చూస్తూ ఉంటారు. ఇక మీ పైన తాంత్రిక పూజలు చేసేది కూడా వారే. కాబట్టి వారితో మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటే అంత మీకు మంచిది. మిగిలినదంతా కూడా మీ జీవితంలో మంచి జరుగుతుంది. ఇక తులారాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి మీ మీదకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి మీరు చేయవలసిన పరిహారం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే శనగలు బెల్లంతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి. దీనితో పాటుగా 5 మందికి అన్నదానం చేయండి. చెడు ప్రయోగాలు, జాతక దోషాలు, జన్మ దోషాలు అన్నీ కూడా మీ జీవితంలో ఖచ్చితంగా తొలగిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.